హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు దుబాయ్ ట్రిప్కి అయితే బయలుదేరిపోతున్నామండి. అందుకని ఇలా అయితే రెడీ అయిపోయాను. సో ఇంకా ఫస్ట్ టైం జున్నుని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వాడికి ఊహ రాలేదని చెప్పి వదిలేసి వెళ్తున్నాం. సో తీసుకెళ్ళినందుకు కూడా మాకు కూడా చాలా బాధగా అయితే ఉంది. అండ్ ఈరోజు బాగా వర్షం పడుతుందండి, స్టార్ట్ అయింది ఇప్పుడే వర్షం, పెద్ద వర్షం అనమాట. అసలు ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. అండ్ బస్ అయితే 11 o'clock బుక్ చేసాము. ఇక బస్ స్టాండ్కి అయితే కార్లో వెళ్దాం అలాగని చెప్పి వెళ్తున్నాం. బాగా చాలా పెద్ద వర్షం పడుతుంది. సో ఎలా కోఆపరేట్ చేస్తుందో ఏంటో చూడాలి. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక మేము బస్సులో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫ్లైట్ ఉంటుంది. మార్నింగ్ 9:30కి అలా ఉంది ఫ్లైట్. సో మేమైతే ఈ జర్నీ అంతా ఇలా స్టార్ట్ చేసేసాం. అండ్ ఇదిగోండి మేమైతే ఈ బస్సు అయితే ఎక్కుతున్నాం అనమాట. ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము స్లీపర్ బస్సు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతుంది. సో ఈ బస్సులోనే మేము జర్నీ వెళ్తున్నాము. అండ్ లోపల పైన ఇలా బెడ్స్ అయితే ఉంటాయండి, కింద పైన స్లీపర్ ట్రైన్లో ఉన్నట్టు. సో ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంటుంది. మనకి కూర్చుంటాకి ఇలాగ చైర్స్ ఉంటాయి, అండ్ పడుకుంటాకి కూడా పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ కూడా అయితే ఇస్తారు. ఇదిగోండి కవర్లో అయితే బ్లాంకెట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా సీల్డ్ ఓపెన్ వేస్తారనమాట. అండ్ ఇలా కర్టన్స్ అయితే క్లోజ్ చేసేసుకొని ఎవరికి వాళ్ళ పైన కింద బెడ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలా అయితే ఏసీ ఉంటుందండి. ఏసీ కూడా మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. సైడ్ వ్యూ కూడా అయితే ఇలా మనం గ్లాస్లోంచి ఎంత దూరం వచ్చాము ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ చాలా బాగుంటుందండి బస్ కూడా. చాలామంది తెలిసే ఉంటుంది స్లీపర్ బస్సు. సో తెలియని వాళ్ళకి కూడా అయితే చూపిద్దామని చూపిస్తున్నాను. అండ్ ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసేయండి. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మేము వచ్చేసామండి. సో ఇక్కడ మీకు బస్సులో కింద చిన్న క్యాబిన్ లాగా కనబడుతుంది కదా, అక్కడ లగేజ్, బ్యాగ్స్, సూట్ కేసు ఎవ్రీథింగ్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మేము ఇలా సూట్ కేసుకి కవర్లు కొంచెం తీసుకున్నామండి. సూట్ కేసులు పాడైపోతున్నాయి ఎప్పుడు ఫ్లైట్కి వచ్చినా కూడా, అందుకని చెప్పి అయితే ముందుగానే కవర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు బస్ కనబడుతుంది కదండి, ఇది ఎయిర్పోర్ట్ బస్ అనమాట. కొంచెం బయట కొంచెం ఎయిర్పోర్ట్లోనే దిగాం, బట్ కొంచెం బయట దిగాం అనమాట. లోపలికి ఎయిర్పోర్ట్ మరీ దగ్గరికి వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ బస్ అనమాట, అది ఫ్రీగానే ఉంటుంది, ఫ్రీ బస్సే. సో మేమైతే లోపలికి అయితే ఇంకా ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అయితే చూసేయండి.
నెక్స్ట్ ఇంకా మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయామండి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ మేము ఇంకా ఇమిగ్రేషన్ స్టార్ట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయి ఆ తర్వాత లాంజ్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఏరోప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ సో బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా సరే మనం ముందు ఫ్లైట్కి వెళ్ళాలి అంటే ఒక 3 hours ముందే ఉండండి ఎయిర్పోర్ట్లో. అది బెటర్. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే మనకి చాలా టైం అయితే అయిపోతుంది ఫ్లైట్కి. అండ్ నెక్స్ట్ ప్రతిదీ మనకి పాస్పోర్ట్ అవన్నీ కూడా మనకి చేతిలోనే పట్టుకొని ఉండాలి. ఇమిగ్రేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడల్లా మనం తీస్తూ ఉండలేము కదా బ్యాగ్లో నుంచి. ఇక్కడ కొంచెం లోపలికి బాగా వెళ్ళాక ఇమిగ్రేషన్ దగ్గర అయితే నో వీడియోస్ ఫొటోస్ అండి. సో ఇంకా ఎయిర్పోర్ట్ అంతా కూడా అయితే ఇలా ఉంటుంది. అండ్ మాకైతే ఇంకా అక్కడే బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు చెక్ చేసి. ఎక్కడండి? ఇంకా మా లగేజ్ అంతా కూడా అయితే చెక్ చేసి పంపించేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇవే మనకి ఫ్లైట్లో టికెట్స్ అనమాట. మనకి ఇచ్చే టికెట్స్ ఇవే ఎంటర్ అయ్యేటప్పుడు చూపించాలి. అండ్ ఇక్కడ మనకి లగేజ్ వచ్చి 30 kgs ఉండొచ్చండి మినిమం ఒక్కొక్కరికి. ఇంటర్నేషనల్ కాబట్టి, లోకల్ అయితే 15 kgs అలా ఉంటుంది. సో ముందే చెక్ చేసుకొని వెళ్తే కూడా బెటరే. ఇంకా మాకైతే లోపలికి వెళ్ళటానికి బోర్డింగ్ టికెట్స్ అవన్నీ కూడా అయితే వచ్చేసినాయి. ఇదిగోండి సూట్ కేసెస్ అయితే ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి గీతలు పడిపోతాయి అని చెప్పి ముందుగానే మేమైతే అలా కవర్స్ తీసుకున్నాం.
ఇదిగోండి ఇదే బ్రేక్ఫాస్ట్ లాంజ్ అనమాట మాకు ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చిన్నపిల్లలు కూర్చుంటాకు కూడా బాగా ఇచ్చారు. అండ్ ఈ లోపల ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా ఉంటుంది. మనకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కూడా ఇంకా ఫ్లైట్ టైం అయితే అయిపోతుంది, వెళ్ళాలి. ఓకే అండి, ఇదిగోండి మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఎమిరేట్స్ అని ఉంది కదా, అదే ఫ్లైట్. సో దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్ పేరు ఎమిరేట్స్. సో ఆ ఫ్లైట్లోనే మేమైతే దుబాయ్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఈ బోర్డింగ్ పాసెస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో 9:30 కల్లా మేము వెళ్ళిపోవాలి. 10 కల్లా స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. అండి ఫ్లైట్స్ ఉండదు కదా. ఫ్లైట్ చూడు చూడు వెళ్ళిపోతున్నాం దుబాయ్. అమ్మో ఏం కాదు కదా. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నందుకు మాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇంకా ఇదిగోండి ఫ్లైట్ ఇట్లా అయితే కనెక్టింగ్ వే అయితే ఉంటుంది, ఇక్కడి నుంచి ఎక్కేయాలి.